ఆది కాండము 31వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకున్నాము. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినడలా అప్పుడు మందలన్నయు పొడలు గల పిల్లలన్నీ నేను చారలు గలవి నీ జీతమగునని చెప్పినడలా అప్పుడు మందలన్నయు చారలు గల పిల్లలని నేను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు తన భార్యలతో మాట్లాడుతున్నాడు, లేయా మరియు రాహేలుతో. చూడమ్మా, మీ యొక్క తండ్రి దృష్టి నా మీద సరిగ్గా లేదు. అతను కరెక్ట్గా ఆలోచన చేయడం లేదు, నన్ను ఒక శత్రువుగా చూస్తా ఉన్నాడు. మరి మీ యొక్క లాభాని యొక్క కుమారులు అంటే మా మామ యొక్క కుమారులు కూడా, మీ అన్నదమ్ములు కూడా కరెక్ట్గా మరి ఉండడం లేదు, వాళ్ళు చెడుగా మాట్లాడుతూ ఉన్నారు అని అల్లుడైన యాకోబు మామ గురించి భార్యలకు చెప్తా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఈ ప్రాంతంలో ఉండొద్దు, ఇల్లరికం నుంచి నేను వెళ్ళిపోతాను, మీరు కూడా నాతో రండి. ఇక్కడ ఉండడము అంత క్షేమకరం కాదు, దేవుడు కూడా నన్ను వెళ్ళిపోమంటున్నాడు. మరి నా దేశానికి వెళ్తాను, నా దేవుని దగ్గరికి వెళ్తాను, నా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్తాను, మీరు కూడా రండి అని తన భార్యలకు చెప్తా ఉన్నాడు. మరి ఈ యొక్క లేయా రాహేలు యొక్క తండ్రి ఎలాంటి వాడో వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడమ్మా, మీ తండ్రి ఒక మోసగానిలా ఉన్నాడు. ఎందుకంటే 10 మార్లు నా జీతాన్ని మార్చినాడు. మచ్చలు గలవి నీకు జీతమగును అన్నప్పుడు గొర్రెలన్నీ మచ్చలు గలవి కన్నాయి. మరి మామూలు పొడలు గలవి నీ పిల్లలగును అన్నప్పుడు ఆ పొడలు గలవి మందలు కన్నాయి. చారలు గలవి జీతమగును అన్నప్పుడు చారలు గలవి మరి గొర్రెలు కన్నాయి. ఆ విధంగా అతను ఏ విధంగా మార్చినా సరే దేవుడు నాకు లాభాన్ని చేసినాడు, దేవుడే నన్ను ఆశీర్వదించినాడు తప్పితే నేనెక్కడ మోసం చేయలేదు. ఇది దైవ కార్యము. దేవుడు నన్ను ధనవంతునిగా చేసినాడు, ఆస్తిపరునిగా చేసినాడు. మరి మీ తండ్రి నాకు మోసం చేయాలని చూసినా దేవుడు నాకు సహాయం చేసినాడని యాకోబు తన భార్యలకు చెప్తా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉండి దేవుడు మరి పశువులను తీసి ఆ యొక్క లాభాన్ని యొక్క ఆస్తిని తీసి ఆ గొర్రెలను తీసి నాకు ఇచ్చి నన్ను ధనవంతునిగా చేసినాడు అని యాకోబు తన భార్యలకు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. భార్యలు కూడా ఒప్పుకున్నారు. మరి తండ్రి ఇంటికి బయలుదేరినాడు, ఇస్సాకు దగ్గరికి బయలుదేరినాడు, తన దేశానికి బయలుదేరినాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసినారండి, మామ లాబాను, అల్లుడు యాకోబు. మామ అల్లుని ఎన్నోసార్లు మోసం చేసినాడు. ఒక కన్నింగ్ వ్యక్తి, ఏమండి, ఒక మోసపూరితమైన వ్యక్తి లాబాను. యాకోబును వెట్టి చాకిరి చేయించుకుంటూ ఇక్కడనే ఉంచుకుందాము అని అనుకున్నాడు. కానీ దేవుడు కలగజేసుకున్నాడు, ఆ బానిసత్వంలో నుంచి విడిపించినాడు. మరి యాకోబుకు విడుదల అనుగ్రహించి తండ్రి ఇంటికి తీసుకెళ్ళినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నాకు వచ్చిన కష్టం ఇదని ప్రభుకు నువ్వు మొరపెట్టగలిగినట్లయితే ప్రభు నీకు సహాయము చేస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నీ నష్టాన్ని కూరుస్తాడు, నిన్ను అభివృద్ధి పరిచి ముందుకు నడిపించి గమ్యానికి ఆయన నిన్ను చేరుస్తాడు. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఎవరైనా వారికి మోసం చేస్తుంటే ఆ మోసం నుంచి విడిపించండి, బానిసత్వం నుంచి విడిపించండి, మంచి అభివృద్ధిని కలిగించండి, మంచి ఆస్తులను ఇవ్వండి, ఐశ్వర్యాన్ని ఇవ్వండి, నీ కృపలో భద్రపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించండి, నీ మార్గమందు చిత్తమందు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. ఒక మినిమం 10 మంది కన్నా మీరు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి. ప్రతిరోజు ఈ వీడియోలు వస్తూ ఉన్నాయి, డైలీ మార్నింగ్ మీరు చూడండి. ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్, వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది. వివరాలకు నాకు ఫోన్ చేస్తే నేను మీకు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకు మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా సపోర్ట్ చేయవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.